Thank you, Madam. Standing Committee Resolution 129 dated 16th March 22 నాడు ఏదైతే స్టాండింగ్ కమిటీ రిజల్యూషన్ తీసుకుందో ఆ మేరకు ఈరోజు కౌన్సిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దీనిపైన చర్చ నిర్వహించి మరి బడ్జెట్ విషయాలు కొంత ప్రజలకు తెలిసే విధంగా కౌన్సిల్లో మాకు కల్పిస్తున్నటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ మన 6150 crores అవుట్లే తోటి బడ్జెట్ ప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం, ఆఫీసర్లకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదే మాదిరిగా ఇందులో రిసిప్ట్స్లో భాగంగా క్యాపిటల్ ఇన్కమ్ 3434 crores, అదే మాదిరిగా క్యాపిటల్ రిసిప్ట్స్ 1413 crores, అదే మాదిరిగా బారోయింగ్స్ 1302 crores. ఈ విధంగా రిసిప్ట్స్ 6150 crores అయితే ఎక్స్పెండిచర్లో భాగమైనటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2800 crores, అదే మాదిరిగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2800 crores అయితే క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చి 3350 crores. ఈ మాదిరిగా 6150 crores తోటి మనం ఏర్పాటు చేయడం జరిగింది. సరే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చినప్పుడు మేడం ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఈ మాదిరిగా మనకు కావాల్సిందంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం ఏ మేరకు పురోగతి సాధిస్తున్నామనే విషయం మనకు ఒక సమగ్రమైనటువంటి అవగాహన కల్పించేందుకు మరి ఈ బడ్జెట్ ద్వారా మనకు లాస్ట్ 5300 crores ఉండే, ఈసారి 6150 crores. రివైజ్ బడ్జెట్ మళ్ళీ లాస్ట్ టైం పెరిగింది. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళా మనకు 22-23కి కూడా రివైజ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ పెరిగే ఆస్కారం ఉంటుంది. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ మెంట్ టు క్యాప్చర్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ projects executed by various departments. It is meant to keep track of the development functions undertaken by the civic functionaries. So మనం ఏం చేసుకున్నాం, లాస్ట్ టైం ఇచ్చిన బడ్జెట్ ద్వారా మనం ఏం సాధించుకోగలిగినాం, ఎందుకు బడ్జెట్ స్పెండ్ చేసినాం, ఎక్కడ స్పెండ్ చేసినాం, గాల్లో అయితే పెట్టలే కదా, ఎక్కడనో భూమి మీదనా ఎక్కడనో పెట్టినాం. దాంతో మనకు వచ్చిన ప్రయోజనాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం దీన్ని విశ్వాసంలోకి తీసుకొని మనకు ఏం గుర్తింపు ఇచ్చింది, మీ ద్వారా సభ ద్వారా మీరే చెప్పడం జరిగింది. సుమారు 28 అవార్డులు కేంద్ర ప్రభుత్వమే మన జిహెచ్ఎంసీకి ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. మనం ఏం మాట్లాడినా వాస్తవాలే మాట్లాడుకుందాం. మీరు ఇచ్చిన బడ్జెట్స్ మేము చదవాలి. పేజ్ నెంబర్ 20 మీరు తిరిగేయండి మేడం. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడెక్కడ మనం స్పెండ్ చేసినాం, ఏం అచీవ్మెంట్స్ ఉన్నాయి, మా సోదరులు చాలా చక్కగా మాట్లాడడం జరిగింది, అర్థం కూడా ఉంది. మేము కూడా 3 టర్మ్ల నుంచి కార్పొరేటర్గా ఉన్నాం, మేము కూడా బాధలు పడతాం, మేము కూడా ప్రజలతోటి మమేకం ఉంటాం, ఎన్నో కష్టాలు నష్టాలు సుఖాలు చూసినాం. కానీ కొంత మాత్రం ఏదో కనబడుతుంది కదా, అందుకే 28 మనకు అవార్డ్స్ వచ్చినాయి. సో పేజ్ నెంబర్ 20 మేడం. మీరు ఇచ్చినటువంటిదే మేడం ఇది. అందరూ కూడా సభ్యులు రికార్డ్స్ బడ్జెట్ బుక్లకి వెళ్ళి చదివినరు, నేను కూడా మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ బుక్లని చదువుతున్నా మేడం. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇంప్రూవింగ్ బేసిక్ కమ్యూనిటీస్ ఇన్ హైదరాబాద్ ఫర్ సేఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ ఫెసిలిటీస్ ఇన్ మినిమైజింగ్ ద ట్రావెల్ టైమ్, ఇంక్రీజింగ్ యావరేజ్ జర్నీ స్పీడ్ అండ్ ఇన్ టర్న్ రిడ్యూసింగ్ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ వాజ్ ఫార్ములేటెడ్. 27 projects, 12 flyovers, 5 underpass, 6 ROBs, RUBs, 1 cable stay bridge, 1 Panjagutta bridge, Panjagutta widening, ORR to Medak rehabilitation have been completed as detailed below. Vehicle underpass at Ayyappa Society, vehicle underpass at Mind Space Junction, flyover at Mind Space Junction, vehicular underpass at Chintalkunta Checkpost Junction, grade separator flyover LHS at Kamineni Hospital, grade separator flyover LHS at LB Nagar, grade separator flyover at Rajiv Gandhi Statue, level 2 grade separator flyover at Biodiversity, level 1 grade separator flyover at Biodiversity 2, LH vehicular underpass at LB Nagar, grade separator flyover RHS Kamineni, Bairamguda RHS, widening of bottleneck at Panjagutta Graveyard, road underbridge at Uppalguda, 4-lane elevator corridor from
రోడ్ నంబర్ 45 to దుర్గం చెరువు కేబుల్ స్టే బ్రిడ్జ్, రిస్టోరేషన్ ఆఫ్ ROB at లాలాపేట్, రోడ్ అండర్ బ్రిడ్జ్ at ఉత్తమ్ నగర్, RUB at ఆనంద్ బాగ్, మల్కాజ్గిరి. Projects inaugurated in this final year 21-22. Flyover grade separator at OIC Hospital Junction, RUB at High Tech City Railway Station near existing bridge. Number 215, flyover at 7 Tombs in Sheikhpet, Filimnagar Road in OU Colony Junction and Whisper Valley. Steel bridge for development of access road to Panjagutta Graveyard, road underpass at Tukaram Grade, rehabilitation and upgradation Hyderabad ORR to Medak section, NH Balnagar X Road flyover, HMDA. Projects ready for inauguration in the final year 21-22. LB Nagar LHS vehicle underpass. అదే మాదిరిగా ఇప్పుడు మనం ఏదైతే బడ్జెట్ మనం కేటాయించుకోవడం జరిగిందో మేడం, దీని ద్వారా రోడ్ అండ్ పేమెంట్స్కు 1300 crores మనము ఎలొకేట్ చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం 1600 crores మనం ఎలొకేట్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కొన్ని వర్క్స్ అయినాయి కాబట్టి ఈసారి 1300 crores రోడ్ అండ్ పేమెంట్స్లో భాగంగా ఈసారి స్ట్రాటజిక్ రోడ్ అయితేనేమి, మిగతా HRDCL అయితేనేమి, CRMP అయితేనేమి అనేక డెవలప్మెంట్ వర్క్స్ నిమిత్తమై మనం బడ్జెట్ ఎలొకేట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ వచ్చే బడ్జెట్ ఈ సంవత్సరంలో ఫర్దర్ 20 వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, 17 GHMC వర్క్స్ అండ్ 3 అదర్ డిపార్ట్మెంట్ వర్క్స్ అండ్ 23 అదర్ వర్క్స్ ఆర్ ఇన్ పైప్ లైన్ మేడం. సో ఈ మాదిరిగా ఏమైనా డబ్బులు ఎక్కడ చేసినామంటే కనబడుతున్నది. ఈ అమౌంట్ కనుక మనం పెట్టుకోకుండా ఉంటే మేడం ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేది కష్టం ఉంటుండే. నేను నల్లగండ్ల నుంచి గచ్చిబౌలి నుంచి ఇక్కడికి రావాలంటే 2009 నుంచి ఇప్పటిదాకా కార్పొరేటర్ ఉన్న 4 గంటలు అవుతుండే మేడం వచ్చేసరికి. ఇప్పుడు ఒక 30 నిమిషాలలో నేను రావడం జరిగింది. ఇదంతా ఎవరి వల్ల అయింది మేడం? ఒక విజను, ఒక కమిట్మెంటు, ఒక ఎగ్జిక్యూషను, ఒక సిన్సియారిటీ. మనం ఏ లీడర్ను మనము పొగడొద్దు మేడం, పొగడతలు కాదు విషయం. వాస్తవాలను అంగీకరించాలి, జీర్ణించుకోవాలి, సజెషన్స్ ఇవ్వండి. మాకు కూడా కార్పొరేటర్ ఉన్నాం, మా డివిజన్లో కూడా డెవలప్మెంట్ వర్క్స్ కావాలి, మేము కూడా జోనల్ కమిషనర్ దగ్గర పోయి ప్రాధేయపడతాం. అందరికీ అదే ఉన్నది. కానీ దీనివల్ల మన ఒక GHMC అంతర్రాష్ట్రీయంగా మన గుర్తింపు తీసుకురావడం, మనకు నేషనల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ 28 అవార్డులు ఇవ్వడం, ఇదంతా కూడా మనం కూడా అప్రిషియేట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ మన పనితీరును చూసి వాళ్ళంతా వాళ్ళు విజిట్ చేసి ఇలాంటి డెవలప్మెంట్ ఇతర రాష్ట్రాలలో, ఇతర సిటీస్లో కూడా మనం టేకప్ చేయాలని చెప్పి ఒక రోల్ మోడల్గా తీసుకొని పోతూ ఉన్నారు. ఇంకా డెవలప్మెంట్ ఉంది, చేసుకుందాం, తప్పకుండా చేయాలి, సజెషన్స్ ఇవ్వండి. అదే మాదిరిగా మేడం మరి ఏ మాదిరిగా అయితే స్టాండింగ్ కమిటీ నుంచి కౌన్సిల్కు మీరు ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగిందో, మీరు ఐ థ్యాంక్ త్రూ యూ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో ద ఆఫీసర్స్ హూ హ్యావ్ బీన్ వర్కింగ్ డే ఇన్ అండ్ డే అవుట్. నేను చూసిన మేడం లాస్ట్ ఇయర్ కరోనా, నేను కూడా ఐఎమ్ ద విక్టిమ్ ఆఫ్ కరోనా. బయటికి వెళ్ళలేని పరిస్థితి. శానిటేషన్ వర్కర్సు వాళ్ళు ప్రాణాలను పనంగా పెట్టి రాత్రి పగలనకుండా ఆఫీసర్లు, మీరు కూడా తిరిగినరు, ఆఫీసర్లు కూడా తిరిగినరు, జోనల్ ఆఫీసర్లు తిరిగినరు, అందరు తిరిగినరు. కాబట్టి కష్టకాలంలో ఉండి కూడా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి కాలనీకి వెళ్ళి ఎవరు ఎంత సహాయం చేయగలుగునో అంత సహాయం చేసిండ్రు. మేము చేసినాం, మీరు చేసిండ్రు, అందరు చేసిండ్రు. ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది. కాబట్టి వాట్ బడ్జెట్ యూ హ్యావ్ ప్రెజెంటెడ్ in this council, it is a pragmatic and realistic budget. Thank each and every corporator for giving me this opportunity, and I also thank the government of Telangana for contributing for the development of the Greater Hyderabad Municipal Corporation. Thank you one and all.